శ్రీశైల జలాశయం నిండుకుండగా మారడంతో జలాశయము ఉన్న 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం నుంచి భారీగా నీరు విడుదలవుతూ కిందకు దిగి పైకి ఎగిసిపడుతూ దిగువకు వస్తున్న ఆ యొక్క నీటి ప్రవాహాన్ని ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు డ్యాం వద్ద సందడి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుండి వాహనాలతో శ్రీశైలం డ్యాం చేరుకోవడం, బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైల జలాశయానికి వరద నీరు పోటెత్తడంతో జలాశయం వద్ద 6 గేట్లను ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున సందర్శకుల తాకిడి కూడా పెద్ద ఎత్తున పెరిగింది. ఉదయం 2 గేట్లు శ్రీశైల జలాశయం రాను రాను ఈ యొక్క గేట్ల నీటి ప్రవాహం పెరగడంతో పెద్ద ఎత్తున ఈ యొక్క నీటి జలాశయానికి వరద నీరు రావడంతో ఉదయం ఉన్న 2 గేట్లను 6 గేట్ల మొన్న ఎత్తి దిగువనకు విడుదల చేస్తున్నారు. సుమారుగా ఈ యొక్క 6 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 1,60,000 క్యూసెక్ల వరద నీటిని అయితే శ్రీశైల జలాశయానికి తరలించడం జరుగుతుంది. దిగువన ఉన్న నాగార్జున సాగర్ జలాశయాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా 6 కష్టగేట్లలో ముఖ్యంగా ఈ నీటిని దిగువనకు విడుదల ఆ క్షణంలో నీరు డ్యాము నుంచి దూకి పైకి ఎగబాగుతూ పైనుంచి జాలు వారుతూ ఆ యొక్క మంచు తుంపర్లను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శకులు అయితే అక్కడ వచ్చిన పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాము తెలంగాణ రాష్ట్రం దగ్గర ఉన్న కరువు ఘాటు రోడ్డు వద్ద వాహనాలు కూడా నిలుపుకొని పెద్ద ఎత్తున అక్కడ సందర్శకులు గుమిగున్న పరిస్థితి ఉంది. అక్కడ ఈ యొక్క జాలు వారిన మంచు తుంపర్లను ఆస్వాదించేందుకు పెద్ద ఎత్తున అక్కడ సందర్శకులు వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. కుటుంబాలతో వాహనాలను చేరుకున్న ఈ యొక్క సందర్శకులు అలాగే శ్రీశైల డ్యాముతో పాటు శ్రీశైల మహాపుణ్యక్షేత్రానికి చేరి ఆ యొక్క భక్తులు ఆ యొక్క శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామిని కూడా పెద్ద ఎత్తున దర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ శ్రీశైల క్షేత్రం సంబంధించి అయితే ఆ దర్శనంతో పాటు ఇక్కడ డ్యామును కూడా పెద్ద ఎత్తున వీక్షిస్తున్న పరిస్థితి ఉంది. అయితే మన వద్ద కొంతమంది సందర్శకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? డ్యామ్ చూడడం ఇదేనా, అంతకుముందు ఏమైనా చూసారా? ఇంతకుముందు చూసాము. మేము బడంగపేట హైదరాబాద్ నుంచి వచ్చామండి. గేట్లు ఎత్తారని తెలుసుకొని అట్లే శ్రీశైలము మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ప్యాంట్ వ్యూ చూడడానికి వచ్చామండి. మీరు ఇందాక వచ్చినప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని గేట్లు? నైట్ వచ్చేసి 4 వచ్చాయండి, ఇప్పుడు 6 నైట్. ఎలా ఉంది, దీన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? బాగా థ్రిల్లింగ్ ఉందండి. మేము అనుకోకుండా వచ్చినందుకు గేట్లన్నీ ఓపెన్ అయిన వ్యూ చూడడానికి బాగా ఎంజాయ్మెంట్ ఉంది. పిల్లలకి తీసుకొని వచ్చాము. బాగుంది సార్. బాబు బాగుందా? చూసావా డ్యామ్ని? ఎలా ఉంది? బాగుంది. ఎవరితో వచ్చావు నువ్వు? మా ఫ్యామిలీతో. ఎవరెవరు వచ్చారు? ఏ ఊరు నుంచి వచ్చావు? హైదరాబాద్. ఎంతమంది వచ్చారు? 6 మెంబర్స్. ఎవరెవరు వచ్చారు? మా డాడీ, మా అక్క, మా బావ, మా మమ్మీ, నేను. బాగుందా? చూసావా? ఈ ఊరికి ఎప్పుడో చూసావా? చూడలే. బాగుందా? బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఫ్యామిలీతో వచ్చారా? ఇంతవరకు చూసారు ఎప్పుడైనా? లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం చూసా. చిన్నప్పుడు ఎప్పుడో వచ్చా. పేరెంట్స్ వచ్చావా? అంతకుముందు ఫ్యామిలీతో వచ్చా. ఎలా ఆస్వాదిస్తున్నావు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూడాలనిపిస్తుందా? అట్లా అలాగే చూస్తూ ఉండిపోవాలని చూడాలనిపిస్తుందా? థ్రిల్లింగ్ ఉందా? ఇప్పుడు సిటీలో బిజీగా ఉంటాము, ఆ వాతావరణం గజిబిజి ఉన్న వాతావరణం చాలా న్యాచురల్ గా ఉంది. టెంపుల్లో కూడా ఫోన్స్ అలవలేవు కదా, చాలా పీస్ఫుల్ గా మంచిగా ఉంది. ఆస్వాదించావు? ఎస్. దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చారు. అవును. అమ్మా మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్. ఎప్పుడు వచ్చారమ్మా? ఎట్లా ఉంది డ్యామ్ వీక్షిస్తున్నారు? ఎట్లా ఉంది? బాగుంది, చూడడానికి బాగుంది. పిల్లలందరితో బాగుంది. బిజీ లైఫ్ హైదరాబాద్ కానీ మిగతా సిటీలో కానీ ఒకేసారిగా ఎప్పుడు వంటిల్లు భర్తను పంపించుకోవడం, వంటలు చేసుకోవడం, ఈటాడు పరిస్థితుల్లో ఒక గృహిణిగా బాగుంది. వెదర్కి ఇట్లా గేట్ ఓపెన్ చేసినప్పుడు రావడం బాగుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఎలా ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు? బాగుంది, చాలా బాగా ఉంది, మనసుకు ప్రశాంతంగా ఉంది, బాగుంది. శ్రీశైలంకి రావడం ఇది సెకండ్ టైము. ఈసారి ఇట్లు 6 గేట్లు ఓపెన్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. వాటర్ని చూస్తుంటే చాలా అసలు చెప్పడానికి మాటలే లేవండి. చాలా అక్కడ వెళ్తే ఆ వాటర్లో మనం నాంతా ఉంటే అక్కడనే ఉండాలనిపిస్తుంది. అంతే, ఇంకా నాకు చెప్పడానికి మాటలు వస్తలే. ఇంకా మన హైదరాబాద్ తుక్కుగూడ. ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా బోర్ రాదు. ప్రతిసారి రావాలి, ప్రతిసారి వస్తాం మేము. ఫ్రెండ్సే. చాలా ఇంకా చిల్ల అంటే ఇక అన్నీ చెప్పలేము, అది మాటలో చెప్పలేము. ఇక ఆనందం. బండ్లు వచ్చారా, బస్సుకు వచ్చారా, ఎట్లా వచ్చారు? కారు వచ్చేసినాం. ఎక్కడ ఆపుకున్నారు బళ్ళు? ఈయన ఆపినాం కారు. తుప్పలు పడుతుంటే ఎట్లా ఉంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ఆనందంగా ఉంది. అట్లా మంచిగా మీ కళల్లో కనపడుతుంది.
ఫుల్ ఆనందం అయిందమ్మా ఫుల్ ఫుల్ అని చెప్తారా ఇక్కడ బాగుందిరా 6 గేట్లు తెరిచి? చెప్తాను ఈ శ్రీశైలం డ్యామ్ని వీక్షించడం ఎంతో ప్రశాంతంగా ఉందని పిల్ల పాపలు కుటుంబాలతో పాటు వాహనాలతో వచ్చి ఇక్కడ సందర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆధునిక సమాజంలో బిజీగా ఉన్న ఈ సందర్భంలో ఇక్కడ సందర్శకులు కూడా 6 గేట్లను ఒకేసారి ఎత్తడము, ఆ యొక్క సుందర దృశ్యాన్ని కూడా వీక్షించడం మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడైతే ఆస్వాదిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం ప్రాజెక్ట్, నంద్యాల.